Hi students, welcome back to Ilias Maths. So previous class lo manamu AP 10th class mathematics textbook 14th chapter statistics introduction explanation chesam kadandi. Yes, so ఇప్పుడు example 1. సో మా ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. దాదాపు చాలా లెంతీగా అయింది, 50 minutes వరకు అయింది, 55 అప్రాక్సిమేట్లీ. సో దయచేసి మీరు దాన్ని స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు బాగా చూసినట్లయితే, బాగా దాన్ని విన్నట్లయితే సో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అవుతాయండి. సో లేదని అంటే మీకు కష్టమవుతుంది. సో లెంతీగా ఉందని దయచేసి మీరు స్కిప్ చేసి ఫార్వర్డ్ మాత్రం కొట్టొద్దండి. దయచేసి మొత్తం క్లాస్ వినండి. సో లెంతీగా ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, మీకు బాగా ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ 14th చాప్టర్లో పేజ్ నెంబర్ 324 ఎగ్జాంపుల్ 1 అండి. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ 1 చూసినట్లయితే దీన్ని మీన్ కనుక్కోవడానికి. సో ఇది చూస్తే క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉంది, భయపడాల్సిన పని లేదండి, చాలా సింపుల్. ఈ క్వశ్చన్తో మనకు పని లేదు. సో ది మార్క్స్ obtained in mathematics by 30 students. సో 30 స్టూడెంట్స్ ఉన్నారు, టోటల్ 30 స్టూడెంట్స్ ఉన్నారు ఆఫ్ క్లాస్ 10thలో. ఎ సర్టైన్ స్కూల్ ఆర్ గివెన్ ఇన్ ది టేబుల్ బిలో. సో ఒక సర్టైన్ స్కూల్లో, సపోజ్ మీ స్కూల్లోనే అనుకోండి, 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మీ ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుందాం మీ స్కూల్లో. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, మీకు వచ్చిన మార్క్స్ అంటే 10 మార్కులు, 10 మార్క్స్ క్లాస్ మార్క్స్ obtained, 10 మార్క్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, FI అంటే ఫ్రీక్వెన్సీ. సో నంబర్స్, ఫ్రీక్వెన్సీ మీన్స్ నంబర్స్. ఎంతమందికి వచ్చాయి? 10 మార్క్స్ ఒక్కరికి వచ్చాయి. 20 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? ఒక్కరికి వచ్చాయి. సో 36 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 3 మెంబర్స్కి వచ్చాయి. 40 మార్క్స్ 4 మెంబర్స్కి, 50 3 మెంబర్స్కి, 56 2 మెంబర్స్, 60 4 మెంబర్స్, 70 4 మెంబర్స్, 72 1 మెంబర్, 80 1 మెంబర్, 88 2 మెంబర్స్, 92 3 మెంబర్స్, 95 1 మెంబర్. అంటే ఇవి మార్క్స్. ఇంతమందికి 10 మార్క్స్ ఇంతమందికి వచ్చాయి. 20 30 40 50 56 60 70 72 80 88 92 95 అనే మార్క్స్. సో ఇంతమందికి వచ్చాయని సో దీని అర్థం. అయితే దీనికి ఫైండ్ ది మీన్ అన్నాడు. ఫైండ్ ది మీన్ ఆఫ్ ది మార్క్స్ obtained బై ది స్టూడెంట్స్. మీన్ కనుక్కోమన్నాడు అంతే. అంటే మనకు ఏ మెథడ్ అని మనకు చెప్పలేదు, డైరెక్ట్ మెథడా లేకపోతే డీవియేషన్ మెథడా లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడా అనేది మనకు ఏమీ చెప్పలేదండి కదా. సో మనము డైరెక్ట్గా చేసేయచ్చు. యాక్చువల్గా దీన్ని మనము డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసేసి చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో మార్క్స్ obtained. సో 10 మార్క్స్ ఎంతమందికి వచ్చాయో రాసుకున్నాం. మార్క్స్, క్లాస్ ఆఫ్ మార్క్స్ XIతో ఇండికేట్ చేస్తాం. క్లాస్ ఆఫ్ మార్క్స్ 10 మార్క్స్ ఎంతమందికి వచ్చాయండి? ఒకరికి వచ్చాయి. 20 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? ఒకరికి వచ్చాయి. 36 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 3 మెంబర్స్కి వచ్చాయి. సో క్లాస్ వర్క్ మీరు మెయింటైన్ చేయండి, ప్రాపర్ క్లాస్ వర్క్ మెయింటైన్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ 40 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 40 మార్క్స్ 4 మెంబర్స్కి వచ్చాయి. 50 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 3 మెంబర్స్కి వచ్చాయి. 56 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 2 మెంబర్స్కి వచ్చాయి. 60 మార్క్స్ 4 మెంబర్స్కి. 70 మార్క్స్ 4 మెంబర్స్కి. 72 మార్క్స్ 1 మెంబర్కి. 80 మార్క్స్ 1 మెంబర్కి వచ్చాయి. తర్వాత 88 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 2 మెంబర్స్కి వచ్చాయి. 92 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 3 మెంబర్స్కి వచ్చాయి. అండ్ 95 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అంటే 1 మెంబర్కి వచ్చాయి. సో ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఏంటిదండి? మీన్కి ఇక్కడ మళ్ళీ టోటల్ రాస్తాం.
టోటల్ సో డైరెక్ట్ మెథడ్ మీన్కి ఫార్ములా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏంటిది ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ అనేది ఫార్ములా కదా. మీన్కి ఫార్ములా డైరెక్ట్ మెథడ్కి సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ. అంటే సమ్మేషన్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ ఆల్ సమ్ జారీ. సో క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చేసాడు మార్క్స్ ఒబ్టైన్ మ్యాథమెటిక్స్ బై 30 స్టూడెంట్స్. సో టోటల్ ఇవి అంతా యాడ్ చేసినట్లయితే మీకు 30 వస్తుంది. అంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఈక్వల్ టు 30 వస్తుంది. కాబట్టి మీకు డౌట్గా ఉంటే ఒకసారి కౌంట్ చేసి చూడండి. 1 1 2 2 + 3 5 5 + 4 9 9 + 3 12 12 + 2 14 14 + 4 18 18 + 4 22 23 24 24 26 29 + 1 30. సో సమ్మేషన్ ఎఫ్ఐ 30 అయింది. తర్వాత ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ 1 ఇంటూ 10 ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మల్టిప్లై చేయడమేనండి. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఎఫ్ఐ వాల్యూస్ ఇవి కదా, ఎక్స్ఐ వాల్యూస్ ఇవి కదా. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేస్తున్నాం. 1 ఇంటూ 10 10 1 ఇంటూ 20 20. సో 3 ఇంటూ 36 3ని 36తో మల్టిప్లై చేస్తే మీకు రిజల్ట్ 108 వస్తుంది. తర్వాత 4 ఇంటూ 40 160. 3 ఇంటూ 50 150. 2 ఇంటూ 56 2 6 are 12 2 5 are 10 + 1 13 10 + 1 11 112. 4 6 are 24 240. 4 7 are 28 280. అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ 72 1s are 72 80 1s are 80 2 8 is 16 2 8 is 16 + 1 17 88 into 2 92 into 3 3 2 are 6 3 9 are 27 95 ones 95. ఇదండి. వీటన్నింటినీ మీరు యాడ్ చేయండి. సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ చేయండి. సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వీటన్నింటినీ మీరు యాడ్ చేస్తే వీటన్నింటినీ 10 20 108 160 150 112 240 280 72 80 176 276 95 యాడ్ చేస్తే ఎంత వస్తుందని అంటే 1779 వస్తుంది. సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ తెలుసు, సమ్మేషన్ ఎఫ్ఐ తెలుసు. దాని ద్వారా మీన్ కనుక్కోవడం చాలా సింపుల్ కదా అండి. ఎస్ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత అండి 1779 అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత అండి 30. సో దీన్ని క్యాన్సిలేషన్ చేయండి ఆర్ డివిజన్ చేయండి, చాయిస్ ఈజ్ యువర్స్. సో 30తో దీన్ని డివైడ్ చేస్తున్నాను అంటే పక్కన చేస్తున్నానండి. 1779ని 30తో డివైడ్ చేస్తున్నాను రఫ్ వరకు. 35 150 7లో 5 పోతే 2 27. సో 9 డౌన్ 39 270 9 డౌన్ 1 1 లేదు కదండి. సో పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. 33 90 సో 0 59
దీని వాల్యూ 59.3. సో therefore the mean marks are mean marks ఎంత అని అంటే ఎన్ని వచ్చినాయమ్మా 59.3 ఆన్సర్. అంతే, అయిపోయింది. చాలా సింపుల్ అండి. అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. సో క్లాస్ వర్క్లో ఎంటర్ చేసుకోండి అమ్మా. మీన్ మార్క్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్లాస్ వర్క్లో ఎంటర్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? పౌజ్ చేసి ఎంటర్ చేసుకోండి. దయచేసి ఫార్వర్డ్ మాత్రం కొట్టద్దు. అంటే మనం ఏం చేస్తామంటే మన చెయ్యికి ఇదంతా ఎవరు వినాలి, డైరెక్ట్ నోట్స్ రాసుకుంటే బాగుంటుంది కదా అనేసి కొంతమంది సో ఫార్వర్డ్ కొడతారు ఇట్లా అనేసి. అలా చేయొద్దండి. దయచేసి వినండి క్లాస్ మొత్తం. ఓకేనా స్టూడెంట్స్? అప్పుడే మీకు వినడం వల్ల చాలా నేర్చుకోగలుగుతారు. అండ్ దెన్ ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా. కేవలము వింటే రాదండి, లేకపోతే రాస్తే రాదు. వినాలి ప్లస్ రాయాలి ప్లస్ నేర్చుకోవాలి. ఈ 3 చేస్తేనే మ్యాథ్స్ వచ్చేది, లేకపోతే మ్యాథ్స్ రాదండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ బుక్లోనే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దామండి. ఓకేనా? అంటే అన్గ్రూప్ డేటా, మామూలు గ్రూప్ డేటా తీసుకొని క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ తీసుకొని దానిలో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.